హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను 'పొలిమేర 2' మూవీ గురించి చెప్తాను. ఇది మొన్నే చూశాను నేను. ఈ మూవీ అయితే నాకు ఓకే ఓకే అనిపించింది భయ్య. ఎందుకంటే దీంట్లో అన్ని క్వెషన్స్‌గా, పజిల్స్ లాగా ఉన్నాయి తప్ప ఒక సినిమాలాగా అయితే నాకేం అనిపించలేదు. ఎందుకంటే నాకు తెలిసి డైరెక్టర్ దీన్ని 'పొలిమేర 3' రివ్యూ సినిమా గురించి దీన్ని ఒక ఇంట్రడక్షన్ లాగా అయితే చెప్పాను అనుకుంటున్నాను. దీంట్లో సత్యం రాజేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే అసలు వాళ్ళ వైఫ్ ఇతన్ని ఎందుకు చంపాలనుకుంది. నెక్స్ట్ లాస్ట్‌లో పృథ్వీరాజ్ వచ్చేసి వీళ్ళిద్దరిని ఎందుకు చంపాడు, సత్యం రాజేష్ బతికున్నాడా లేదా, లేకపోతే ఏం చేయబోతున్నారు వీళ్ళనేది 'పొలిమేర 3లో చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీని మీరైతే చూడాలనుకుంటే చూడండి థియేటర్లో. బట్ థియేటర్లో చూసే అంత క్వాలిటీ అయితే లేదు. ఎందుకంటే 'పొలిమేర 1' వచ్చేసి మనకి ఓటీటీలో రిలీజ్ చేశారు. సో అదే క్వాలిటీతో అయితే ఉంది. బట్ దీంట్లో అంత హర్రర్ సీన్స్ కానీ అట్లాంటి భయపెట్టే సీన్స్ అయితే ఏం లేవని నేను అనుకుంటున్నాను. సో బట్ ఓకే ఓకే అనిపించింది. ఒక్కసారి అయితే చూడొచ్చు ఈ సినిమాని. సో మెయిన్గా లాస్ట్లో వచ్చే గ్రాఫిక్ సీన్, పాముల సీన్, గుళ్ళో పూజ చేసేటప్పుడు పాములు వచ్చే సీన్ అయితే బాగుంది. తప్ప మిగతా అంతగా ఏం లేదని అయితే నాకు అనిపించింది. సో 'పొలిమేర 3' కోసం అయితే మనం వెయిట్ చేద్దాం.